నాలుగో కీర్తన కోరహ కుమారులు చేసిన దైవ ధ్యానం మనం చదువుకున్న వాక్యాన్ని చదివిన దేవుని సేవకులు అహరోన్ గారు వారికి అలాగే ప్రార్థన చేసిన ప్రియులు ఇరువురికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కీర్తనలో దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి అనే మాట చూస్తున్నాం. అలా వివరించినప్పుడు నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింపు చేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకోలేదు, వారి బాహు వారికి జయమీ లేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక. తర్వాత వచనాల్లో కూడా రాస్తూ నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే కిందకొస్తూ 5వ వచనంలో నీ నామము వలననే, 6వ వచనంలో నా వింటి కాదు నా కత్తి కాదు అనే విషయాలు రాశాడు. రైట్, వినండి, శ్రద్ధగా వినండి, ఆరంభం నుండే శ్రద్ధగా వినండి. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు కొన్ని విషయాలు ఆరంభంలో చెప్పే విధానం ఒకలా ఉంటుంది, కానీ తర్వాత చెప్పే విధానం ఇంకోలా ఉంటుంది. ఉదాహరణకి మనం ధ్యానం చేస్తున్నట్టుగా ఇందాక ప్రదీప్ అన్న ప్రార్థన చేసినట్లుగా కూడా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అనే వివరణ ఆరంభంలో చెప్పాల్సి వస్తుంది. ఎవరైనా చెప్పాలి. ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. అలా చెప్పినప్పుడు ఎఫర్ట్ ఎవరిదే? ఆత్మానుసారంగా నడుచుకునేవారిదే. వాళ్ళు ఆత్మానుసారంగా నడుచుకుంటే వాళ్ళు శరీరాన్ని నిరర్ధకం చేసుకుంటారు. శరీరంలో నివసిస్తున్న పాపం మరి జీవంలోనికి రాదు. ఈ వివరం అంతా చెప్తాం కదా. అయితే ఆత్మీయందు ఉన్నారు కానీ శరీరమందు లేరు అనే లెవెల్కి, లేకపోతే ఆ లైన్కి వచ్చిన తర్వాత ప్రవక్త మాట వింటే చాలు, తప్పు చేయకుండా నువ్వు బ్రతికేస్తావు అనేది అందులో ఉంది. అది మొదటి ఎక్స్ప్లెనేషన్లో ఉన్న వాళ్ళు నమ్మలేరు. ఎందుకంటే అసలు ప్రవక్త మాట వింటే ఎలా సరిపోద్ది? మన శరీరాన్ని నిరర్ధకం చేసుకోవాలి కదా, ఆత్మానుసారంగా నడవాలి కదా అనుకుంటాం. కానీ ప్రవక్త ఆ సందేశం చెప్పడు. ఎంతమందికి తెలుసు? అర్థమైంది పాయింట్? రైట్. ప్రవక్త ఎక్స్ప్లెనేషన్ చెప్పడు. ఎందుకు చెప్పడంటే ఈ అనాయింటింగ్ లో అది లేదన్నమాట. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 18లో మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అనే ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు అనే ఎక్స్ప్లెనేషన్ ఉంది కదండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పౌలు ధర్మశాస్త్రోపదేశకుడు కాదు. మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో గలతీ పత్రికలో ఏముంటదంటే పూర్వమందు ఆయన పాడు చేసిన విశ్వాసాన్ని ఇప్పుడు ఆయన ప్రకటిస్తున్నాడు అని ఉంది. అంటే అంతకుముందు ఎవరైనా మతబోధకుడు ఇప్పుడు విశ్వాసాన్ని బోధిస్తున్నాడు. యోధా మతంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించాడు, విశ్వాసంలోకి వచ్చాక సువార్తను ఉపదేశిస్తున్నాడు. కానీ ఈ సువార్త చెప్పడానికి కూడా ఆరంభంలో ధర్మశాస్త్రం యొక్క పదాన్ని వాడాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ధర్మశాస్త్రం నాకు లోనైన వారు కారు అనేది ఇప్పుడు ధర్మశాస్త్రం అనే పదం వాడాల్సి వస్తుంది. తర్వాత ధర్మశాస్త్రం పాపానికి బలం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం అనే పదం వాడాల్సి వస్తుంది. ధర్మశాస్త్రం పాపానికి జీవం అనేటప్పుడు ధర్మశాస్త్రం అనే పదం వాడాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు ఆ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఆ వ్యక్తి వద్దు అని చెప్పాల్సి వస్తుంది.
ఆ వ్యక్తి వద్దని చెప్పేటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఆ వ్యక్తి అనే మాట చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్తుందని ఏంటంటే కృపే ధర్మశాస్త్రం కాదు, కృపే ధర్మశాస్త్రం కాదు, కృపే ధర్మశాస్త్రం కాదు అనేటప్పుడు కూడా కాదు అనే ముందు ధర్మశాస్త్రం గురించి చెప్పాల్సి వస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు దాకా చెప్పాల్సి వస్తుంది? ఎదుటి వ్యక్తికి నువ్వు శరీరంలో లేవు అనేది చెప్పే అంత అనాయింటింగ్ తో అతనితో మాట్లాడేదాకా చెప్పాల్సి వస్తుంది. ఈ పాయింట్ ఎవరికి అర్థమైంది? చేయెత్తి చూపించండి. అర్థమైంది నాకు అంట. రైట్, ప్రభు స్తోత్రం. మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఇది రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, మీరు ఆత్మీయందు ఉన్నారు కానీ మీరు శరీరమందు లేరు అనే ఎక్స్ప్లెనేషన్కి వచ్చినప్పుడు, అసలు శరీరమందు లేరు అనే పదం ఏదైతే వచ్చిందో ఫుట్ నోట్లో, తెలుగు బైబిల్లో ఫుట్ నోట్లో ఉంది. మీరు శరీరమందు లేరు అనేటప్పుడు ఇక శరీరంతో నెరవేర్చే ఆజ్ఞ గల ధర్మశాస్త్రం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. మీ అందరితో నేను రోమాపత్రిక 8:9 మాట్లాడుతున్నాను. మీ అందరూ నా దగ్గరికి వచ్చి ఇక ధర్మశాస్త్రం గురించి ఎందుకు చెప్పట్లేదని మీరు నన్ను అడగరేగా. ఎందుకు అడగరంటే మీరు శరీరం అందే లేరు అన్నప్పుడు శరీరంతో నెరవేర్చే ఆజ్ఞగల ధర్మశాస్త్రాన్ని మీరు ఆచరించొద్దు. దాన్ని ఆచరిస్తే శరీరంలో ఉన్న పాపానికి బలం వస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 15:56. శరీరంలో ఉన్న పాపానికి జీవం వస్తుంది. రోమపత్రిక 7:9. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు. మరి మేము పాపం చేయకుండా ఉండాలంటే ఎలాగండి అని అడిగితే, అసలు మీరు ప్రవక్త మాట వింటే చాలు పాపం చేయరు అంటున్నాడు ఇక్కడ. సేనాయి పర్వతం మీద జీవవాక్యాలు తీసుకున్నవాడు ఇతడే. కానీ అతడేం చెప్పాడు? నా వంటి ఒక ప్రవక్తని దేవుడు మీ సహోదరులో పుట్టిస్తాడు, ఆయన మాట వినండి చాలు అంటున్నాడు. నేను దాన్ని మీకు పిక్చర్ లో చెప్తాను, ఎలా చెప్తాను. మోషే చేతిలో 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, ఇట్లా పట్టుకున్నాడు. అందరూ వాటి వైపు చూసి వాటి గురించి ఏదైనా చెప్తాడు అని అనుకున్నప్పుడు, దీని గురించి మీరేం పట్టించుకోకండి, నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాడు దేవుడు, ఆయన చెప్పిందేనండి, ఇటు కూడా మీరు మర్చిపోండి అని చెప్పాడు. అంతే. ఆ టైపులో ఈ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు వద్దేగా. శరీరం అందే మీరు లేరు, శరీరంతో పదాజ్ఞలు నెరవేర్చడం వల్ల శరీరంలో ఉన్న పాపానికి బలం వస్తుంది, శరీరంలో ఉన్న పాపానికి జీవం వస్తుంది. ధర్మశాస్త్రం వల్ల ఆయన పాపేచ్ఛలు, ధర్మశాస్త్రం బట్టి దురాశలు, ధర్మశాస్త్రాన్ని బట్టి అపరాధం విస్తరిస్తుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇప్పుడు వద్దు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఇన్ ద ఫ్లెష్, యు ఆర్ ఇన్ ద స్పిరిట్, బికాస్ ద హోలీ గోస్ట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ యూ. నీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆత్మలోనే ఉన్నావు, నువ్వు శరీరంలో లేవు అని చెప్పే ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త మాట వింటే చాలు, ఇక మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేకుండానే మీరు పాపం చేయరని చెప్తున్నాడు. ఇది వినేవారికి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ లోనే ఉన్నవారికి ఎలా అనిపిస్తుంది అంటే, ఆహా అంత సీన్ ఉందా, ఆహా అలాగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు అనిపిస్తుందో చెప్తాను. ఈ కోరహ కుమారులు ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు కదా, ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటికి రావటంలో ఇశ్రాయేలీలను దేవుడే పిలిచాడు, వచ్చారు అంటాడు. ఇశ్రాయేలీలను దేవుడే పిలిచాడు, వచ్చాడు అనేది మా పూర్వీకులు నాకు చెప్తున్నప్పుడు నాకు అర్థమైన కన్క్లూజన్ అంటున్నాడు. అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎలా చెప్పలేదు? దేవుడు పిలిచినప్పుడు రా మేము బ్యాగులు సర్దుకొని వెంటనే మేము మరి అప్పటికప్పుడు గాడిదలను విప్పుకున్నాము, లేకపోతే ఒంటెలను విప్పుకున్నాము, మరి పిల్లోడిని రెడీ చేసాము, వాడిని తీసుకొచ్చి ఒంటి మీద కూర్చోబెట్టాము. అసలు టైం అయిపోతుంది ప్రభు, ఇంకో 5 నిమిషాలు మీరు ఇక్కడి నుంచి బయలుదేరాలి అన్నాడు. 5 నిమిషాలు మేము ఎలాగో ఆ పనిని చేసాము, అసలు అది ఎలా జరిగిందో అని ఇదంతా చెప్పలేదు. దేవుడు మమ్మల్ని పిలిస్తే ఆయన పిలవగానే మేము వచ్చేసాం అన్నట్టు చెప్పారు ఆ పూర్వీకులు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే, నీ కటాక్షము వలననే అనే పదం అతనికి అర్థమైంది. 3వ వచనం, నీవు వారిని కటాక్షించితి. ఈ కీర్తన ఎలా ముగించాడు చదవండి. లాస్ట్ వచనం ఏమని రాశాడు? మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించుము. లాస్ట్ వచనంలో కూడా ఉంది, నీ కృపను బట్టి. మీరు చెప్పండి.
26. నువ్వు అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళే బదులు 26 కొట్టురా. స్క్రోల్ చేస్తూ ఉంటావు. రైట్, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, అందరు వినండి. బ్రాహ్మణ కులంలో పుట్టి యేసు ప్రభువుని నమ్ముకొనిన వ్యక్తి సాక్ష్యం అని చెప్తే అది ఏమని చెప్పినట్టు? బ్రాహ్మణ కులంలో పుట్టి యేసు ప్రభువుని నమ్మిన వాని సాక్ష్యం అని పెడితే అది ఏమని చెప్పినట్టు? ఆయన పిలుపు వల్ల మనం వచ్చామని చెప్పినట్ట? లేదు, మేము సిద్ధపడి ఆయన దగ్గరికి వచ్చాం అన్నట్టు చెప్పినట్ట? మీరు అర్థం చేసుకోండి. కోరా కుమారుల దైవ ధ్యానంలో ఆయన కృప వల్ల మనం పిలువబడ్డామని ఉంది. ఆయన కృప చేత మనం పిలువబడ్డాం వేరు, మేము ఆయన దగ్గరికి వచ్చాము అనేది వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. నిజంగా వీరు ఆయన దగ్గర రాలేదా? వచ్చారు, అది ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. కానీ సెకండ్ ఎక్స్ప్లెనేషన్, వీరు ఆయన వద్దకు రాలేదు, ఆయన పిలిచాడు కాబట్టి వచ్చారు. ఇది సెకండ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసుప్రభు అందరి కొరకు చనిపోయాడు కదా, కాబట్టి అందరూ ఎప్పుడోకప్పుడు ఆయనను నమ్ముకునేదానికి అవకాశం ఉంది. ఎప్పుడోకప్పుడు వారు కూడా ఆయన పిల్లలు అయ్యేదానికి అవకాశం ఉంది అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. అలా కాదు. దేవుడే ఈ ప్రపంచంలో కొందరిని పిలుస్తాడు. ఆ పిలువబడిన వారు మాత్రమే వచ్చి నీతిమంతులు అవుతారు. వారిని దేవుడు ముందే నిర్ణయించాడు అనే ఎక్స్ప్లెనేషన్ ఇంకోటి, సెకండ్ ఎక్స్ప్లెనేషన్. రోమపత్రిక 8:30. ఆయన ముందుగా ఎవరు నిర్ణయించాడు వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడు వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడు వారిని మహింపరిచాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ముందుగా ఆయన కొందరు నిర్ణయించి పిలిచాడా? మరి కొందరిని ముందుగా నిర్ణయిస్తే వారి కొరకే చనిపోవచ్చు, అందరి కొరకు ఎందుకు చనిపోయాడు? సో ఇది క్వశ్చన్. దీన్ని మనం ఆలోచన చేస్తే ఇలా చెప్తాను. నిజంగా మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు కదా జూమ్ మీటింగ్ లో, మిమ్మల్ని దేవుడు ముందు నిర్ణయించి పిలిచాడు అని మీకు చెప్పుకోవాలనిపిస్తుందా? లేదు, మమ్మల్ని దేవుడు ముందు నిర్ణయించి పిలవలేదు, అందరిలో మేము కూడా ఒకళ్ళమే, ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్పాలనిపిస్తుందా? మీకు ఏం చెప్పాలనిపిస్తే చెప్పండి. మళ్ళీ అడగనా? ప్రపంచంలో లేదా హైదరాబాద్ పట్టణంలో నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, లేదా ఆయా ప్రాంతాల నుంచి జాయిన్ అయిన ప్రియులు ఉన్నారు. మీ ప్రాంతంలో యేసు ప్రభు అందరి కొరకు చనిపోయాడు, హెబ్రీ 2:9 కదా. యేసు ప్రభు అందరి కొరకు చనిపోయాడు, కానీ మేం ప్రభువుని నమ్ముకున్నాం అని చెప్పాలనిపిస్తుందా? మా ప్రాంతంలో ఎవరిని పిలవకపోయినా నన్ను పిలిచాడు ఆయన అని చెప్పాలనిపిస్తుందా? నీకేం చెప్పాలనిపిస్తుంది? మీరు చెప్పండి. ఆయన మమ్మల్ని పిలిచాడండి. ఓకే, దేవుని స్తోత్రం. ఆయన మమ్మల్ని పిలిచాడు అన్నదే చెప్పాలనిపిస్తుంది. ప్రభు స్తోత్రం. దేవుడు మమ్మల్ని పిలిచారనేదే వాస్తవం. రైట్, ప్రభు స్తోత్రం. రైట్, సమాధానం చెప్పిన బ్రదర్స్ కి సిస్టర్స్ కి అందరికి వందనాలు. నిజం చెప్తున్నాను, ప్రభు నేను పిలిచాడు అంతే. ఇంకా ఎవరైనా రాలేదంటే వారిని ప్రభు పిలవలేదు, నిన్ను పిలిచాడు. అదేంటి ప్రభు అందరి కొరకు చనిపోయాడు కదా అని మీరు అనొచ్చు, కానీ ప్రభు అందరి కొరకు చనిపోయాడు కాబట్టి ప్రభు అందరు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. కానీ ఆ పిలుపు నీకు వినపడింది, నువ్వు వచ్చావు అంటే ఇలా ఇప్పుడు నువ్వు ఇలా చెప్పుకోవాలి, ఇక నుంచి ఏమనంటే నేను పిలువబడిన వాడును అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మీకు అర్థం కాకపోతే కొరింథీ పత్రికలో సంఘం యొక్క నిర్వచనం మీకు అర్థం అవదు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో సంఘం యొక్క నిర్వచనం ఏంటి? ఎక్లేషియా అంటే గ్రీకులో, తెలుగులో అర్థం పిలువబడిన వారు అని అర్థం. సంఘము అనగానే పిలువబడిన వారు అని అర్థం చేసుకోకపోతే సంఘముతో మాట్లాడేవాడు పిలుపు లేకుండానే మాట్లాడతాడు, లేదా పిలుపును గురించి ఆలోచించకుండానే మాట్లాడతాడు. చూడండి, ఇక్కడ కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయం 27, 29 వచనాలు చదవండి. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 26 నుండి చదవండి. 26 నుండి 29 వచనాలు చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని ముందు చెప్పబడిన వారు తప్ప అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. 26 నుండి 29 వచనాలు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని
దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక పదాన్ని మీరు గమనించాలి. అదేంటంటే పిలవబడలేదు అనే పదం రాశాడు చూసారా? 26లో జ్ఞానులు, గనులు, గొప్పవారు పిలవబడలేదు అన్నాడు. ఇదేంటిది? మరి వారి కొరకు యేసు ప్రభు చనిపోలేదా? హెబ్రీ 2:9 ప్రకారం చనిపోయాడు. మరి వారు ఎందుకు పిలవబడట్లేదు కాదు, వారి కొరకు కూడా ప్రణాళిక ఉంది. వారి కొరకు కూడా ప్రభు చనిపోయాడు. ఎందుకంటే యోహాను 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఆ పిలుపుకు వాళ్ళు స్పందించలేదు. కాబట్టి ఇప్పుడు రాస్తున్నాడు ఏమనంటే, మీరు పిలువబడ్డారు, వారు పిలువబడలేదు. మీకు అర్థమైంది? ఇప్పుడు మీరు బయటికి వెళ్తారు మీటింగ్ అయిపోయిన తర్వాత. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి, జాబ్కి వెళ్ళేవాళ్ళు జాబ్కి, లేదా ఏదో పని మీద బయటికి వెళ్తారు. మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తారంటే, ఎంతమందిలో నన్ను ప్రభు పిలిచాడు, వీళ్ళని పిలవలేదు అని మీరు అనుకోండి. ఈ వచనం అదే, నన్ను పిలిచాడు కానీ వీరిని పిలవలేదు అని మీరు అనుకోండి. అప్పుడు మీకు అర్థమైద్ది, అసలు ప్రభు నిన్ను పిలిచాడు, వారిని పిలవలేదంటే ఆల్రెడీ యు ఆర్ చోజన్. ప్రపంచం గుర్తించినా గుర్తించకపోయినా అందరికంటే ఉన్నతుడు. ఫస్ట్ టైం బైబిల్లో ఆయన పేరేందంటే ఆదికాండం 14 ఏల్ ఎలియోన్, సర్వోన్నతుడు. 91వ కీర్తన 1వ వచనం మహోన్నతుడు. అందరికంటే ఉన్నతమైన వాని దృష్టికి నేను కనబడ్డాను, ఆయన నన్ను పిలిచాడు, నేను పిలువబడిన వాడను అని మీకు అర్థం అవ్వాలి. ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా అభ్యంతరంగా ఉంటుంది. ఎవరికంటే ఫస్ట్ ఫేజ్ లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో ఏముంది? శరీరం ఉంది, కానీ సెకండ్ శరీరం లేదు. ఇప్పుడు మీరు చూడండి, యేసుబాబు తమ్ముడు ఉన్నాడు కదా, సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ తమ్ముడు ఏమన్నాడు నేను చెప్పా కదా, అన్న నువ్వు నన్ను పిలువు, నేను వచ్చేస్తాను అన్నాడు. తర్వాత కాసేపటికి ఏమన్నాడు, నేను ఒక డ్రైవింగ్ చేస్తాను ఒకరికి, లేకపోతే నేను కరాటే మాస్టర్నే, కరాటే నేర్పిస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత చెప్పాడు, ఇన్ని బాధ్యత కలిగిన వ్యక్తిని నేను పిలవాలా వద్దా అనే ఆలోచన నాకు కలిగించాడు తర్వాత. కానీ ఫస్ట్ ఏమన్నాడు, నువ్వు పిలువ వచ్చేస్తాను అన్నాడు కదా. అంటే అలాగే మనం కూడా ఇప్పుడు ఏమంటున్నాం, అసలే ఖడ్గంలో ఏం లేదు, బాహువులో ఏం లేదు, నా వింటులో ఏం లేదు, ఆయన కటాక్షమే. ఆయన పిలిస్తే నేను వచ్చేస్తాను, ఆయన పిలిచాడు నేను వచ్చేసాను. నిజం చెప్పండి, ఒకవేళ ఇశ్రాయేలీల హస్తం ఏదైనా ఉంది అనుకుంటే 6 లక్షల మందిలో ఒక్కరైనా లేట్ చేస్తారుగా. కానీ 6 లక్షల మందిలో ఒక్కరు కూడా తడువు చేయకుండా పిండి పులియకు మునిపే దాన్ని భుజాల్లో మూట కట్టుకొని దాని భుజాల మీద పెట్టి దాన్ని తొట్టిలో ఉన్నదాన్ని వాళ్ళు బట్టలో మూట కట్టుకొని భుజాల మీద పెట్టుకొని వచ్చేసారు. ఆ పిండి పులియలేదు అంటే వాళ్ళందరూ రాలేదు, దేవుడు వారిని పిలిచాడు. ఇది మీకు అర్థమగును గాక. ప్రభు నన్ను పిలిచాడు అని బిగ్గరగా చెప్పండి, ప్రభు నన్ను పిలిచాడు, ప్రభు నన్ను పిలిచాడు. ఈరోజు కూడా మనం సువార్త చెప్పేటప్పుడు ఈ రెండిట్లు ఏది నమ్మి నేను సువార్తకి వెళ్ళాలన్నా, నెంబర్ 1, అందరి కొరకు ప్రభు చనిపోయాడు కదా, సో అందరూ ఆయన నమ్ముకుంటారని నేను నమ్మాలా? లేదు, అందరి కొరకు ప్రభు చనిపోయాడు, ఇందులో నిర్ణయించబడిన వారిని ప్రభు పిలుస్తాడని నేను నమ్మేళ్ళాలంటే ముఖ్యంగా నువ్వేంటో నువ్వు నమ్మేళ్ళు. నువ్వెవరివి? నేను ప్రభు చేత పిలువబడిన వాడిని కాబట్టి నేను సువార్త చెప్తుంటుండగా ప్రభు కూడా ఇక్కడ కొంతమందిని పిలుస్తాడు అని మనం నమ్మాలి. అందరూ ఆయన నమ్మాలి, అందరూ ఆయన యొద్దకు రావాలి. ఎస్, అందరి కొరకు ఆయన చనిపోయాడు. అయితే ఆయన పిలుపును వినే ప్రజలు ఉంటారు, నిర్ణయించబడిన వారు ఉంటారు, వారు ఖచ్చితంగా వస్తారు అని మనం నమ్మి బయలుదేరాలి. కాబట్టి ఇక్కడ సెకండ్ ఎక్స్ప్లెనేషన్కి అభ్యంతర పడే వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, శరీరమందు లేము అనే దానిలోకి వస్తే తప్ప ఇది ఆయన కృప వలన కలిగిన పిలుపు అనేది మనం నమ్మలేం. గలతీ 1:6 చదువుదాం, మళ్ళీ చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి. ఇదే పిలుపు, ఇది అందరి రక్షించబడిన వాళ్ళు పిలుపా, సేవకులు పిలుపా? రక్షణ పిలుపు. విశ్వాస పిలుపు. 1:15 చదవండి.
1:15. ఆయనను తల్లి గర్భం నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. అన్ని ఇదే జనులలో పిలుపు, సేవకుని పిలుపు. ఇది సేవకుని పిలుపు. మీరు చెప్పండి, విశ్వాసి పిలుపు అర్థం కాకపోతే సేవకునికి కూడా పిలుపు అవసరం లేదని అనిపిస్తుంది. ఇక అప్పుడు కోరహు చేసిన తిరస్కారం ప్రారంభమైంది. సంఘం యొక్క నిర్వచనం తెలియకపోతే అప్పుడు కోరహు యొక్క తిరస్కారము స్టార్ట్ అయింది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు తిరస్కారం చేయక మునిపే మొదటి 2 అధ్యాయాలు వినాలి జాగ్రత్తగా. మొదటి 2-3 అధ్యాయాల్లో, మొదటి అధ్యాయం మొదలుకొని ఇశ్రాయేలీలు అనగా పిలువబడిన వారు అనే అర్థం చెప్పాడు. ఇశ్రాయేలీలు అనగా పిలువబడిన వారు అని అర్థం చెప్పాడు. నెంబర్ 2, సంఖ్యాకాండం 8వ అధ్యాయానికి రాగానే సేవకులు లేవీయులు పిలువబడిన వారు అని చెప్పాడు. 8వ అధ్యాయం 5వ వచనం. సో సమాజం పిలువబడిన వారు, సేవకులు పిలువబడిన వారు. ఇది అర్థం కాని కోరహు తిరస్కారం చేశాడు 16వ అధ్యాయంలో. సో మనం కూడా ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే, ఫస్ట్ పౌలు గారు సాక్ష్యం ఎలా చెప్పాడు, ఆ తర్వాత రెండు మూడు సార్లు మళ్ళీ సాక్ష్యం చెప్పాలన్నప్పుడు ఎలా చెప్పాడు. మొదటిసారి ఒకలా చెప్పాడు, రెండోసారి ఒకలా చెప్పాడు, మూడోసారి ఒకలా చెప్పాడు. సాక్ష్యం ఎందుకు మారిపోయింది అంటే, సాక్ష్యం మారలేదు. సాక్ష్యాన్ని ఆయన ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ చెప్పే అనుభవం మారిపోయింది. అప్పట్లో ఏం చెప్పుంటాడు, మా ప్రాంతంలో ఎవరు ప్రభువుని నమ్ముకోలేదండి, మా కులంలో కూడా ప్రభువుని ఎవరు నమ్ముకోలేదండి అని చెప్తాడు ఫస్ట్ లో. కానీ హైలీ అనాయింటింగ్ టీచింగ్ విన్న తర్వాత ఏం చెప్తాడంటే, మా ప్రాంతంలో దేవుడు వారిని పిలవలేదు, వీరిని పిలవలేదు, నన్ను పిలిచాడు, నేను వచ్చాను ఆయన దగ్గర అని చెప్తాడు. సో చాలా తేడా ఉంది. అభ్యంతర పడాల్సిన అవసరమే లేదు. ప్రభువు పిలిస్తేనే మీరు అందరు వచ్చారు. ప్రభువు మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పిలవలేదు కాబట్టి ఎవరు రాలే. మీరు చెప్పండి, లాజరు అన్న సమాధిలో లాజరుతో పాటు ఇంకెవరైనా ఉండుంటారంటారా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు అన్న సమాధిలో లాజరుతో పాటు అక్కడ ఇంకా ఎవరైనా ఉండి ఉంటారంటారా? ఉన్నారు అనుకుంటున్నాను. లాజర్ అనే పేరు గల వాళ్ళు ఉంటారా? పోనీ ఉన్నారంటున్నారుగా. లాజర్ అనే పేరు గల వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? చాలా మంది ఉంటారు. ఇప్పుడు చెప్పండి, లాజరు బయటికి రమ్మగానే వాళ్ళందరూ వచ్చాక మార్త సెలెక్ట్ చేసుకుని ఇతను మా తమ్ముడు అంటే మిగిలిన అందరు లోపల పంపాడే. చూసారా? అంటే అంతమందిలో ఎవరిని పిలిచాడో వారే వచ్చారు. మీరు ఆలోచన చేయండి, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీని దేవుడు పిలిచాడు, ఐగుప్తులు పిలవలేదు కాబట్టి ఐగుప్తులు వచ్చినా పని అవ్వలేదు. ఇశ్రాయేల్ పిలిచాడు కాబట్టి ఇశ్రాయేలే వచ్చారు. అందుకని ఏమన్నాడంటే, ఐగుప్తీయులు అలాగు చేయి చూచి, ఈరోజు సేవకు దేవుడు ఎవరిని పిలిస్తే వాళ్లే సేవకులు. దేవుడు ఎవరిని పిలవకపోతే వాళ్ళు అలాగు చేయి చూచినప్పుడు మునిగిపోతారు. గుర్తుపెట్టుకోండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29లో ఐగుప్తీయులు అలాగు చేయి చూచారు. కాబట్టి ప్రభు నిన్ను పిలిస్తే నువ్వు ఖచ్చితంగా రా, నువ్వు మునిగిపోవు. ప్రభు నిన్ను పిలిస్తే నువ్వు రా, నువ్వు మునిగిపోవు. ఎందుకంటే ఆయన నిన్ను పిలిచాడు. ఇక్కడ చెప్పాడు, ఐగుప్తీయులు అలాగు చేయి చూచి. ఎలాగూ చేయి చూచారు? పిలుపు కలిగిన వాళ్ళు చేసినట్టు చేయి చూశారు. రైట్, నా వైపు చూస్తూ వాక్యం వినండి, మెలకుగా ఉండండి, అప్పుడప్పుడు తలకే కదుపుతూ ఉండండి, లేకపోతే బొమ్మలాగా అయిపోతారు మీరు. వినండి జాగ్రత్త. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఈరోజు రక్షించబడిన వారిలాగా కొంతమంది నటించడానికి ప్రయత్నం చేస్తారు. జనవరి 1 కట్టుబడులు తేవటము, డిసెంబర్ 25కి భోజనాలు స్వీట్లు వేయటము, ఇవన్నీ చేసినప్పుడు వారు అలాగూ చేయి చూస్తున్నారు, కానీ వారు పిలువబడలేదు. అంతేనా? అర్థమైందా మీకు? వారిని పిలవాలని ఆయనకి లేదా? వారి కొరకు ఆయన చనిపోలేదా? మరి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మరి ఎందుకు వీళ్ళు ప్రభుని నమ్ముకోవట్లేదు? ఎందుకంటే వీళ్ళు అలాగు చేయి చూస్తున్నారు. అది ఎప్పుడు చేయొద్దు. పిలుపు కలిగిన వాళ్ళకి చేయి చూడొద్దు. నువ్వు కూడా పిలువబడాలని కోరుకో. ఇక్కడ పృథ్వీ అన్నకు ప్రశ్న అడుగుతున్నాను. హోప్ నెంబర్ 117 అని ఉంది, అది మరి నిజమో కాదు? మీ కిందేమో 17 ఉంది, నిజమేనా? రైట్, ఓకే. ఐఫోన్ అని ఎవరో జాయిన్ అయ్యారు. ఐఫోను, నాదేమో శాంసంగ్ అని ఎవరు జాయిన్ అవ్వకండి, అప్పుడు ఫోన్లు వస్తాయి. ఓకేనా? మీ పేర్లతో జాయిన్ అవ్వండి. బ్రదర్ పృథ్వీ గారికి ప్రశ్న ఏంటంటే, మైక్ ఆన్ చేసుకోవద్దు, మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు ఆన్ చేసుకోండి. పృథ్వీ అన్న దేవుడు సేవకు పిలవలే.
కానీ నేను ఎలా వాక్యం చెప్తున్నానో అలా చెప్పగలడు. దేవునికి స్తోత్రం. అయితే నాకంటే ఎక్కువ అవకాశాలు కూడా ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈయన్ని చాలా మంది పోలీసు వాక్యం చెప్తే బాగుంటదని చెప్పి ఖాళీ లేకుండా ఆయన్ని లూథరన్ చర్చిలో, బైబిల్ మిషన్ చర్చెస్ లో, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో పృథ్వీ వాడుకుంటారు. ఇప్పుడు అలాగని చెప్పి ఆయన నాకు మీటింగ్స్ చాలా షెడ్యూల్ ఉంది, నేను బైబిల్ క్లాస్కి రాను అని ఎప్పుడు బైబిల్ క్లాస్ మాండం, జూమ్ మీటింగ్ మాండం, ఆదివారం ఆరాధన మాని ఎక్కడికో వెళ్ళి వాక్యం చెప్పడం. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒకరోజు ఆయన ఏమన్నాడంటే బర్నబాస్ గారి కంటే నేనే గొప్ప అన్నాడు. ఎందుకంటే ఆయన అయితే వాక్యం చెప్పి కానుకలు తీసుకుంటున్నాడు, లేదా సంఘము ద్వారా పోషించబడుతున్నాడు, నేనైతే నా సొంత ఖర్చు పెట్టుకొని వాక్యం చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఆలోచన వచ్చినప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఆయన తన డబ్బులతో పిలుపును కొనేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందా? ఆయన తన దగ్గర ఉన్న సొమ్ముతో ఏం కొనేశాడు? ఇప్పుడు పిలుపుని కొనేశాడు. ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? పృథ్వీ అన్న గురించి కాదు ఇది, ఆయన ఉదాహరణగా పెట్టి చెప్పాను. అంటే ఇక్కడ సేవకు పిలువబడిన వారు మీ అందరికి నేనేం చెప్తున్నానంటే, మనల్ని ఒక సైడ్ కూర్చోబెట్టి ఇంకో సైడు కొన్ని వేల రూపాయలు పెట్టినా అవేవి మనల్ని తోచలేవు. నిన్ను పిలిచాడు అంతే. కాబట్టి ఎవరో డబ్బులు పెట్టి సేవ చేస్తున్నారు, మేము ఎవరి దగ్గర కానుక తీసుకోము, ఎందుకంటే మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మేము ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేస్తున్నాము, కాబట్టి వారికంటే మేమే యోగ్యులమనే ఆలోచన వారిలోకి వస్తే, వారికి వచ్చింది, వారిలో ఉన్నది యోగ్యత కాదు, గారడీ సీమోను బుద్ధి అది. గారడీ సీమోన్ ఏం చేశాడు? వాడు సంపాదించిన డబ్బులు తెచ్చి అపోస్తులత్వాన్ని కొనాలని ప్రయత్నం చేశాడు. అపోస్తుల చేతులు, ఫిలిప్ అపోస్తుడు కాదు, ఫిలిప్ సువార్థికుడు, యోహాను పేతురు అపోస్తులను పిలిపించారు. సువార్థికుడు వాక్యం చెప్తే హృదయంలోనికి ఆత్మ వచ్చాడు. అపోస్తులుడు చేతులు పెట్టగానే వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు సువార్థికుడైన ఫిలిప్ అక్కడే ఉన్నాడు, అపోస్తులు ఇక్కడే ఉన్నారు. గారడీ సీమోన్ వచ్చి అడిగాడు, ఈ డబ్బులు ఇస్తాను, నాకు అపోస్తులత్వం కావాలన్నాడు. ఈ రోజు కూడా కానుకల ద్వారా పరిచర్య చేయటం అనేది ఇది సిగ్గుపడాల్సిన అంశం కాదు, ఇంకొకరు మన మీద అర్చించాల్సిన అంశం కాదు. సంఘము మీకు జీతం ఇచ్చి సంఘము ద్వారా మీరు పరిచర్య చేస్తున్నారంటే, ఈ ప్రపంచంలో ఉన్నతమైన ఉద్యోగి కూడా పనిచేసే కంపెనీ కంటే సంఘం గొప్పది కదా. సంఘము ద్వారా మీరు పోషించబడుతున్నారు, అది చాలా ఆధిక్యత. కానీ ఈ దినాల్లో పిలుపు లేకుండానే ఎవరైతే వాక్యాలు చెప్తున్నారో వారు ఒక వంతు అతిశయించేసి కొన్నిసార్లు ఎలా మాట్లాడతారేమోనంటే, సేవకుడైతే డబ్బులు తీసుకొని చేస్తాడు, మేము అక్కడక్కడ సంపాదించి తెచ్చి దేవుని పని చేస్తున్నామంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది? దేవుడికి పిలుచుకునే దిక్కు లేదు, పిలుచుకునే సేవకులు లేకపోవటం వల్ల ఉద్యోగస్తులైన మమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు అని వీళ్ళు చెప్తున్నారు. ఇది మొదటి ఫేజా సెకండ్ ఫేజా ఎక్స్ప్లెనేషన్ లాగా ఉందా? వాళ్ళు ఇంకా ఫస్ట్ శరీరం ఉంది అనే దానిలో ఉన్నారు కాబట్టే ఈ ఎక్స్ప్లెనేషన్ లో వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మీరు వినండి, ఈ వచనంలో మీరు చదివారు అసలు 44వ కీర్తన, ఇందాక అహరోనాన్ని చదివాడు కదా, ఏం చెప్పాడంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ చెప్పి 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 ఒక మాట అన్నాడండి. అది ఒక్కసారి మీరు చూడండి, వచనం 10 అనుకుంటా, లేదా వచనం 11. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు, అధికమైన వెల చెప్పక. చూడండి 12, అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకే నీవు నీ ప్రజలను అమ్మి ఉన్నావు. ఈ పదం చూసారా? మీరు చెప్పండి, ఇది నిజంగా నేను ప్రిపేర్ అయిన మెసేజ్ అయ్యి ఉంటే ఈ వచనం ఇక్కడ ఉండదు. అవునా కదా? స్లైడ్ తీసే. నిజంగా నేను ఈ ఉదయం ఈ ప్రసంగం ప్రిపేర్ అయ్యి ఈ టాపిక్ చెప్తే బాగుంటుంది ఉదయకాలం. ఏ టాపిక్? ఆయన పిలిస్తేనే మనం వచ్చాం కానీ మనం నమ్ముకొని రాలేదు అనేది చెప్పడంలో భాగంగా నేను ప్రిపేర్ అయిన మెసేజ్ కి వచ్చిన ఇక్కడ ఉండదు, నేను ఇంకో చోట తెచ్చి చెప్పాలి. కానీ ఇక్కడ ఉంది, మీరు చూసారా? నువ్వు గొర్రెలను అమ్మినట్లుగా మమ్మల్ని అమ్మేస్తున్నావు. ఇప్పుడు నేను ఇలా చెప్తాను,
పిలువబడిన వాడున్నాడు. పిలువబడిన వాడిలాగా చేయి దూచేవాడు ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, అరటిపళ్ళు గెల తెచ్చిన వాడిని జనవరి 1న పాస్ట్ గారు ఏమని పొగడకూడదు? ప్రభా, ఈ గెల తెచ్చాడు. ఈయన ఈ గెల తేవడం కాదు, వీళ్ళ తాత కూడా గెల తెచ్చేవాడు. వీళ్ళ తాతే కాదు, వీళ్ళ ముత్తాత కూడా గెల తెచ్చేవాడు. ప్రభా, వీళ్ళు డిసెంబర్ 25న స్వీట్లు వేసుకునేవారు. లాస్ట్ ఇయర్ జిలేబీ వేశారు ప్రభా, జిలేబీ వేశారు. అంతకుముందు అదే వేశారు ప్రభా. వీరిని దేవా నువ్వు దీవించు అని ప్రార్థన చేశాడు అనుకోండి, అప్పుడు కింద ఉన్న వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? రక్షించబడిన మా దీవెన అరటిపళ్ళు గెలవడు తెచ్చినోడికి ఇచ్చేసాడు ప్రార్థనలో. అది ఎలా కుదిరిద్ది? అంటే వీళ్ళు అలాగూ చేయ చూస్తున్నారు కదా. వీళ్ళని దేవుడు ఏమన్నాడు? అలాగూ చేయి చూస్తున్నాడు, మునిగిపోయారు అన్నాడు. కానీ మన పాస్టర్ గారు వాళ్ళని ఓడలకు ఎక్కించి నడిపించేశాడు. అప్పుడు కింద ఉన్న వాళ్ళు అడగాలి ఏమనంటే, గొర్రె నమ్మినట్టు మమ్మల్ని నమ్మేసావుగా, ధనప్రాప్తి లేకుండానే అధికమైన వెల చెప్పకుండానే, అంటే మా రక్షణ పిలుపు యొక్క ప్రత్యేకత ఏమి లేదా? మేమేమో పిలువబడి దీవెనకు వారసులం. పేతురు 1 3:9. మేము పిలువబడి నిబంధనకు వారసులం. అపోస్తులు 3:25. వాళ్ళు ఇంకా రక్షణ పిలుపు లేకుండానే అట్టిపళ్ళు గెలదెత్తేనే దీవెనని ప్రార్థన చేస్తావు నువ్వు, స్వీట్ వేసేవని ఆశీర్వాదం అని ప్రార్థన చేస్తావు నువ్వు అని అడగాలి కింద కూర్చున్న వాళ్ళు. అడగలేదంటే ప్రార్థన చేసినోడు ఏం చేశాడు? గొర్రె నమ్మినట్టు రక్షణ పిలుపుని అట్టిపళ్ళు గెలకు అమ్మేశాడు. ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే ప్రతి చోట మీకు అర్థం అవ్వాలి. అంటే ఇప్పుడు రక్షణ పిలుపు కొనుక్కోవడానికి ఉందా? రక్షణ పిలుపు కొనుక్కోవడానికి ఉందా? ఖచ్చితంగా లేదు కదా. లేదన్న. సో నేను అదే చెప్తున్నా, మీకు ఏం చెప్తున్నా అంటే సేవా పిలుపు కూడా కొనుక్కోవడానికి లేదు. నిన్ను దేవుడు పిలిచాడా, దేవునికి స్తోత్రం చెప్పు, నిన్ను పిలిచాడు, దేవునికి స్తోత్రం, అంతేగా. నీకు కానుక ఇవ్వకపోయినా నువ్వు ఫీల్ అవ్వద్దు, ఓకే? నిన్ను సేవకుడిగా గౌరవించకపోయి నువ్వు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నీకు ఆల్రెడీ పిలుపు ఉంది కాబట్టి. పౌలు అదే చెప్పాడు. కొరింథీ 1 అధ్యాయం, కొరింథీలకు రాసిన 1 అధ్యాయం వచనం 17. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను, అంటే జీతం నాకు దొరకకపోయినా గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది. ఈ మాట అర్థమవుతుందా మీకు? ఈ మాట అర్థం ఏంటి చెప్పమంటారా? మీరు శాలరీ మీకు ఇవ్వకపోయినా ఆల్రెడీ మీకు పొజిషన్ ఉంది. ఏం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నేను ఇలా చెప్తాను. ఒక గవర్నమెంట్లో కొన్ని నెలలు జీతం పడలేదు కొంతమంది ఉద్యోగస్తులకి. జీతం పడలేదు, జీతం పడకపోయినా వాళ్ళు డిగ్నిటీగానే ఉంటారు, డిగ్నిఫైడ్గానే ఉంటారు. జీతం పడలేదని వాళ్ళు ఏం అడుక్కునే వాళ్ళకి తిరగరు రోడ్డు మీద, ఎందుకంటే వాళ్ళ పొజిషన్ వాళ్ళకి ఉంది. జీతం దొరకకపోయినా అపోస్తులుడు అనే పొజిషన్ అపోస్తులునికి ఉంది, కానీ అపోస్తులునికి ఇవ్వాల్సినట్టు ఇవ్వలేదు. అపోస్తులునికి ఇవ్వాల్సినట్టుగా వీళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి డౌట్ అంట. 9వ వచనం 2వ వచనంలో 1వ వచనంలో పౌలు అపోస్తుడా కాదా? ఎప్పుడు ఈ డౌట్ ఎప్పుడు రావాలా? సంఘం కట్టముందు రావాలా. సంఘం కట్టాక, సంఘంలో 10,000 మంది ఉపదేశకులు తయారయ్యాక, ఇంతమందిని తయారు చేసిన పౌలు మీద డౌట్ వచ్చింది, ఈ నిజంగా అపోస్తుడే కాదని. చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్నా కేకరకాయ అన్నాడంట. విన్నారా? పెద్దలు చెప్తారు అట్లానా. అసలు వీళ్ళు ఒక సంఘముగా ఏర్పడక ముందు పౌలు ఒక చేతకానోడు అని మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ పౌలు ఎలా వేశాడు పునాది? పౌలు పునాది ఎలా వేశాడు? కొరింథీలో పునాది పౌలు ఎలా వేశాడు? నేర్పరి శిల్పకారుని వలె. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని అన్నాడు. 10వ వచనం 3:10 కొరింథీ పత్రిక. నేర్పర్ అంటే ఎక్స్పీరియన్స్డ్ కదండి. మొన్న ఫ్లైట్ నడిపిన ఆయనకి 3,000 గంటల ఎక్స్పీరియన్స్ ఉందంట, 3,000 hours ఎక్స్పీరియన్స్ ఉందంట ఆయనకి, ఫ్లైట్ నడిపిన ఆయనకి. మరి అలాంటి వాడే పౌలు కూడా. పునాది వేయటంలో నేర్పరి, ప్రభుకు స్తోత్రం. అటువంటి నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసిన వాని పునాది మీద కట్టబడిన సంఘానికి డౌట్ వచ్చింది, ఈయన అపోస్తుడా కాదని. అందుకని వీళ్ళు ఏమి ఇవ్వటం మానేశారు? ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదని రాశాడు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. మీకు ఎలా తెలుసు అంటే 7వ అధ్యాయం 2వ వచనం చదువుకోండి. పౌలు గారికి వారి హృదయాల్లోనే చూడలేదు, రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ కూడా ఏంటి? సన్మానించడం కూడా ఏంటి? తిమోతి పత్రికలో సన్మానించడాన్ని ఏమన్నాడు చెప్పాలి. తిమోతి 1 5వ అధ్యాయం 17లో సన్మానించడాన్ని ఏమన్నాడంటే జీతం అన్నాడు. చాలాసార్లు చెప్పాను నేను ఈ మాట. పనివాడు తన జీతానికి పాత్రుడు అనే మాట దగ్గర గౌరవించడం జీతం,
కానుకలు ఇవ్వటం జీతం. ఈ 2 జీతాలు కట్ చేశారు. ఈ 2 జీతాలు కట్ చేసిన తర్వాత పౌలు ఏమన్నాడు? మీరు నాకు జీతం ఇవ్వట్లేదు, నా పొజిషన్ తగ్గిపోయింది అనిపిస్తుంది నాకు ఎందుకో. నేను ఎందుకో నా పిలుపు దేవుడిచ్చాడు, జీతం సంఘం ఇవ్వాలి, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం, ఎందుకంటే నాకు ఎలాగో పిలుపు ఉంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏది గొప్పది? ఒకవేళ మీరు జీతాన్ని బట్టి ఎంచుకున్నారనుకోండి, ఏమండి అర్థమవుతుందా? నేను మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలా మంది చాలా ఉన్నతమైన గౌరవానికి చెందిన వాళ్ళు సంపాదించే జీతానికి, బయట అంత గౌరవం లేని వ్యక్తి సంపాదించే జీతానికి చాలా తేడా ఉంటది. ఎవరి జీతం ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఉం? బయట వాళ్ళ చేత ఎక్కువ ఉంటుంది సార్. అసలే ఇలా చెప్తాను, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ కంటే బయట ఉన్న వాళ్ళ జీతం ఎక్కువ ఉంటది. అంతేందుకు, ఎగ్జాంపుల్ చెప్తాను, తప్పేం కాదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అట్టికే బజ్జీలు అమ్ముకునే నాలంటోడికి జీతం ఎక్కువ ఉంటుంది. నాలంటోడు అన్నాను, మీరు ఎవరు ఫీల్ అవ్వకూడదు అందుకే. ఇప్పుడు చెప్పండి, పృథ్వీ అన్న నా మీద అసూయ పడొచ్చా? నా జీతం ఎక్కువ వచ్చేసింది, నాకు ఎక్కువ వస్తుంది ఆయనకంటే మిగులు. ప్రదీప్ అన్న ఉన్నాడు, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్, ఎవరు మా అన్నయ్య ఉన్నాడు ఆనంద్ అన్న, మీరెవరు నా మీద ఇదేంట్రా బాబు, ఆ పచ్చిమిరపకాయ బజ్జీలు అమ్ముకునేవాడికే, సలపునుకు అమ్ముకునేవాడికే బాగా వస్తుంది, పునుకులు అమ్ముకునేవాడికే బాగా వస్తుంది, నాకు ఎక్కువ రావట్లేదని మీరు అనుకోకూడదు. ఎందుకంటే మీ పిలుపు వేరు. మీ పిలుపు ఎప్పుడు జీతంతో అనుకోకండి. ఎందుకంటే రేపు నాకు రోజు నేను ఈ డబ్బులన్నీ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి నేను వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, నన్ను కూడా వాళ్ళ మీద నాయకుడిగా చేయండి అని అడుగుతాను. అప్పుడు అక్కడ పేతురు యోహానులు ఉంటే ఏమంటారు? నీ వెండి నీతో కూడా నశించును కాకంట. అర్థమైందా? కాలేబన్న, గుంటూరు కాలేబన్న, మరి ప్రభు నేను పిలిచాడంటే అది నీ ధన్యత అంతే. దేవునికి స్తోత్రం. పిలవబడిన వారు వేరు, పిలవబడిన వారిలాగా వాక్యం చెప్తున్న వారు వేరు. వారు ఎంత మంచి ఉపదేశకులైన వారు అపోస్తులు కాదు, లేదా వారు ఎంత మంచి వాక్యాన్ని చెప్పేవాళ్ళైనా వాళ్ళు బోధకులే గాని వాళ్ళు సేవకులు కాదు. ఈ విషయం మీకు అర్థం కాక కొన్నిసార్లు మీరు ఏం చేస్తున్నారంటే, గొర్రెను అమ్మినట్లు ఎవడైనా అమ్మేస్తే మీరు కూడా వెళ్ళి అమ్మబడుతున్నారు. గొర్రెను అమ్మినట్టు నిన్ను అమ్మటానికి లేదు, ఎందుకంటే గొర్రె విలువ కాదు నువ్వు. ధనప్రాప్తి లేకుండాయే, వెల ఇవ్వకుండానే ఒకడు అమ్ముతున్నట్టు నువ్వు అమ్మబడటానికి లేదు, ఎందుకంటే పిలుపుని ఎవరు కొనలేరు. ఎంత అద్భుతమైన విషయం ఆలోచించాలి. మీరు గూగుల్లోకి వెళ్ళండి, ప్రేయర్ హ్యాండ్స్ అని కొట్టండి. ప్రేయర్ హ్యాండ్స్ అనగానే మీరు ఎప్పుడు చూసే హ్యాండ్స్ వస్తాయి, ప్రేయర్ హ్యాండ్స్. ఆ హ్యాండ్స్ ఎవరివి? ఎవరికైనా తెలుసా? ఆ స్టోరీ ఎవరికైనా తెలుసా? మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రేయింగ్ హ్యాండ్స్ అని కొడతారు. ఎందుకు కొడతారు? థంబ్నైల్ చేసేవాళ్ళు ఫోటో వాడుకోవడానికి కొడతారు, కానీ అట్లా కాదు. ఈ రోజు ఇంకో కోణంలో ఆలోచించేయండి. ఆ హ్యాండ్స్ ఎవరివి అంటే, ఇద్దరు స్నేహితులు కలిసి ఓ రూమ్ లో ఉండేవారు. వాళ్ళిద్దరిలో ఒక ఆయన పెయింటర్ అన్నమాట. ఈ ఇద్దరిలో దేవుడు ఒక ఆయన్ని పిలిచాడు, ఒక ఆయన దేవుడు పిలవలేదు, ఒక ఆయన ఉద్యోగమే చేయమన్నాడు. సో ఆ స్టోరీలో ఒక పెయింటర్ ఎవరైతే ఉన్నాడో అతడు ఈ ప్రేయింగ్ హ్యాండ్స్ బొమ్మ వేశాడు అనమాట. ఇది ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దేవుని సేవ చేస్తున్నారు కదా, ఆయన కూడా ఒక స్టోరీ చెప్తాడు. ఏం చెప్తాడంటే, నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళం, నన్ను దేవుడు పిలిచాడు, ఆయన పిలవలేదు అని చెప్తాడు. సేమ్ అలాగే ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న వారిలో మీలో దేవుడు పిలిచిన వారు ఉన్నారు, సేవకులుగా పిలువబడిన వారు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ రక్షించబడ్డానికి పిలువబడిన వారు ఉన్నారు. రక్షణ పిలుపు నొందిన వాళ్ళు ఏమనుకుంటారంటే, నన్ను పిలిచాడు కానీ రక్షణ పొందటానికి ఆయన పిలవలేదు అనుకోండి. సేవకులుగా పిలువబడిన వారు ఏమనుకుంటారంటే, మాకు జీతం ఉంది కానీ వాళ్ళు జీతం ఇవ్వట్లే, మాకు ఇవ్వాల్సిన గౌరవం ఉంది కానీ వాళ్ళు గౌరవం ఇవ్వట్లే, అయినా దేవునికి స్తోత్రం. ఎందుకు? జీతం ఇవ్వకపోయినా మమ్మల్ని దేవుడు పిలిచాడు అన్నది ఇంకెవరు తొలగించలేరు. ఈ పిలుపు ఇంకెవరు కొనలేరు. ఈ పిలుపు కొంటే వచ్చేది కాదు. పౌలుని పట్టుకొని కొట్టేస్తున్నాడు ఒకడు సైనికుడు. పౌలు ఎలా క్వశ్చన్ అడిగాడు, ఏమడిగాడు తెలుసా? అసలు నేరం ఏంటో రుజువు కాకుండా కొట్టొచ్చా రోమిడిని అని అడిగాడు. వెంటనే ఆ సైనికుడు అన్నాడు, నువ్వు రోమిడువా అన్నాడు. అవును నేను రోమిడినే అన్నాడు. నేను రోమిడినే, కాకపోతే నేను రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నాను అన్నాడు. పౌలు అన్నాడు, నేను కొనుక్కోలేదు, పుట్టుకు నుంచి నేను రోమిడిని అన్నాడు.
అలాగే ఈరోజు చాలా మంది కొనేయటానికి రెడీగా ఉన్నారు. ఇది రోమా పౌరసత్వం కాదు, దేవుని పిలుపు ఇది. పిలుపుని ఎవరు కొనలేరు. ఆయన ఎవరిని పిలిస్తే వాళ్ళే సేవకులు, ఎవరిని పిలిస్తే వారే విశ్వాసులు. ఇది ఎప్పుడు అర్థమైద్ది? వివరించేవాళ్ళు వివరించేటట్టు వివరిస్తే అర్థమైద్ది. 44వ కీర్తనలో పూర్వకాలమున మా పితరుల దినాలలో నీవు చేసిన పనిని గూర్చి మా పితరులు వివరిస్తే మాకు అర్థమైంది. వాళ్ళు కాకుండా ఇంకెవరు వివరించినా ఇలా వివరించరేమో. అలా వివరిస్తే కోరహ కుమారులకి ఏమర్థమైందంటే 3వ వచనం, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే, నీ నామమే, నా కత్తి కాదు, నా వింటి కాదు, నీవే అని అర్థమైంది. లాస్ట్ వచనం, నీ కృపను బట్టి. కృప అంటే అర్థం ఏంటి? రోమపత్రిక 11:6 చెప్పండి. అది కృప చేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. అసలు మీకు ఇది అర్థమైతే దేవునికి స్తోత్రం. మీరు గొర్రెకు అమ్మబడరు, ధన ప్రాప్తి లేకుండానే వెల చెప్పకుండానే, అధికమైన వెల చెప్పకుండానే మీరు అమ్మివేయబడరు కదండి. ఓ చేప మార్కెట్లో ఉండగా దానికి ఏం చేస్తారు? చేపల మార్కెట్లో వేలం పాటేస్తారు. వేలం పాటేసినప్పుడు అధికమైన వెల వచ్చినప్పుడు అది వెళ్ళబడాలని ఆశపడుతుంది. దానికి అర్థమైతే అసలు అధికమైన వెల చెప్పకుండానే దాన్ని ఇచ్చేసారంటే అది విలువలేంది. మనకు అధికమైన వెల చెప్పినా మనం అమ్మివేయబడం. ఎందుకంటే మనం పిలువబడ్డాం. సుమంత్ అర్థమైందా? సుమంత్ అర్థమైందా అంటున్నా? నమ్ముకున్నావా? పిలిచాడా? పిలిచారండి. రైట్, వెరీ గుడ్. ప్రభు స్తోత్రం. సత్యం అవటానికి, సత్యం అర్థం అవడానికి నువ్వు ప్రయాసపడ్డావా? సత్యం అర్థమయ్యే పిలుపులో నువ్వు ఉన్నావా? ఇది హెబ్రీ 3:1 అన్నమాట. ఇది గల్తీ పత్రికలో లేదు. గల్తీ పత్రికలో ఉన్నాయి 2 పిలుపులు, ఒకటి రక్షణ పిలుపు, 2 సేవా పిలుపు. హెబ్రీ 3:1లో సత్యం అర్థం చేసుకునే పిలుపు ఒకటి ఉంది. ఆ పిలుపులో నువ్వు ఉన్నావా? లేదా నువ్వే వెంటాడి వెంటాడి బర్నబాస్ అన్న ఏం చెప్తున్నాడు, మా నాన్న ఇలా వింటున్నాడు ఏంటి అని చెప్పి నువ్వు వెంటాడి తెలుసుకున్నావా? సత్యం అర్థం అవటానికి ప్రభు నేను పిలిచాట. సుమంత్ సత్యం అర్థం అవడానికి పిలిచారండి. 653 నీ నెంబర్ కూడా హోప్ నెంబర్ 53. అర్థమైందా? కాబట్టి నువ్వు అర్థం చేసుకో. మీ నాన్నగారికి బాగా వాక్యం అర్థమైందని ఏంటో తెలుసుకొని నేను కూడా సత్యం అర్థం చేసుకోవాలని అనుకుంటే ఈ పాటి మీ అన్నయ్య జూమ్ మీటింగ్లు ఉంది. నేను నమ్ముతున్నాను మీ అన్నయ్య కూడా పిలుపు ఉందని. ఆమెను చెప్పు. కానీ నువ్వు ఉన్నావంటే అర్థమైందంటే ప్రభు నిన్ను పిలిచాడు. ఎక్కడున్న మీ అందరూ జూమ్ మీటింగ్ లో లేరు, ప్రభు మిమ్మల్ని పిలిచాడు అంతే. సత్యం అర్థం అవటానికి పిలిచాడు, రక్షించబడటానికి పిలిచాడు, కొందరిని సేవకులుగా ఉండటానికి పిలిచాడు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్తారు? హోప్ నెంబర్ 24 ఎవరండి? నాకు ఇష్టమైన సంఖ్య. చెప్పు తమ్ముడు. హబక్కు గ్రంథం 2:4 చెప్పు. హబక్కు గ్రంథం 2:4 హోప్ నెంబర్ 24 అంటే ఏంటది? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును కదండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుననే వచనాన్ని మేము ఎంతో కాలం నుంచి ధ్యానం చేస్తుంటుండగా ప్రభు మాకు అది అర్థమగినట్లు చేశాడు అని ఎవరన్నా చెప్తే మీరు నవ్వుతారు వాళ్ళ వైపు చూసి. ఎందుకు? నిజం చెప్పు. నీకు హబక్కు గ్రంథమే తెలియదు, మళ్ళీ అందులో 2:4 అని మీరు అనరా? నీకు హబక్కు గ్రంథమే తెలియదు, అందులో నీకు 2:4 కూడా తెలుసా? కాబట్టి వినండి, కొంతకాలానికి మనం ఎంత పెద్దోళ్ళం కాకూడదు అంటే నా అంతటి నేనే వచ్చానని చెప్పేంత పెద్దోళ్ళం కాకూడదు. నిజంగా అది పసిపిల్లతనం. కొంతమంది పెద్దోళ్ళు అయ్యే కొద్దీ చిన్నపిల్లలు అయిపోతారంట. మనం కూడా ఏళ్ళు గడిచే కొద్దీ పిల్లల్లా ప్రవర్తించకూడదు, పెద్దోళ్ళ మాట్లాడాలి. పెద్దోళ్ళ మాట్లాడితే ఏమంటుంది తెలుసా? రక్షణకు పిలిచింది ఆయనే, సత్యం అర్థం అవటానికి పిలిచింది కూడా ఆయనే, ఆయన ముఖ కాంతే, ఆయన కటాక్షమే, ఆయన వలననే, ఆయన బహువే అని చెప్పేటట్టు రావాలి. అది పెద్దవారు అవటం. అలా కాకుండా వాక్యం మొత్తం పొందుకొని సంఘంగా కట్టబడి ఇప్పుడు 10,000 మంది ఉపదేశకుల్లాగా తయారైపోయి ఇప్పుడు పౌలు గారికి పిలుపు ఉందా లేదా అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ కూడా మనం 44వ కీర్తనలో మనం అదే చూస్తున్నాం. అయితే వినండి, ఒకవేళ మీలో అటువంటి ఆలోచన వస్తే మీరు ఒకటి తెలుసుకోవాలి. సరే, ఎలాగ నువ్వే రక్షించబడ్డాను అంటున్నావుగా భానుశ్రీ అన్న, నువ్వే పిలువబడ్డాను అంటున్నావుగా,
లేదు లేదు లేదు, నేనే సత్యం అర్థం చేసుకోవడానికి అసలు గ్రంథాలన్నీ ముందేసేసుకొని హబక్కు గ్రంథం తెరిచేసి ఆ 2-4 ఏంటని నేను పుస్తకాలన్నీ చదవగా అర్థమైంది అంటున్నావుగా. సరే యుద్ధానికి నువ్వు వెళ్ళి నేను రానంటాడంట. 44వ కీర్తనలో ఏం చెప్పాడంటే వచనం 9. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు. శత్రువుల ఎదుట ఎందుకు నిలవకుండా ఎందుకు ప్రశాంత్? స్ట్రక్ అయిందండి, ఉం? స్ట్రక్ అవుతుంది వాయిస్. అసలు ఎందుకు రానంటున్నాడు ఈయన ఇప్పుడు ఛానల్తో? వారంతట వారే వచ్చారని అనుకోవడం వల్ల. ఆ నేను పిలిస్తే వచ్చారు అనేది మొదటి అసలు సంగతి. ఆయన పిలిచినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు? యుద్ధ సన్నద్ధిలో వచ్చారు, ఆర్మీలో వచ్చారు. అందుకని ఆయన వారికి ముందుగా ఉండి నడిపించాడు. ఆయన ముందుగా ఉండి నడిపించాడు కాబట్టి వాళ్ళు సైన్యముగా లెక్కించబడ్డారు. ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. అన్నాడు కదా, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని నెంబర్ 1 చెప్తా ఉన్నాను. వాక్యం అన్నారు ఎవరో చేస్తున్నారా లేదా మాట్లాడుతున్నారనేది అర్థం చేసుకోలేరు మీరు. ఆ ముఖస్తుతి చేసేవాళ్ళు ఏమంటారు? నువ్వే ఆయనేనేంటి నువ్వు కూడా అని అంటారు అంతే. లేకపోతే అతనేనేంటి నువ్వు కూడా అంటారు. అప్పుడు మనం ఏమనాలా? లేదు బ్రదర్, ఇది నాది కదా, ఆయన పిలుపు అనాలా. అని అనకుండా ఆ ముఖస్థుతిలో మునిగిపోయావు అనుకో, అప్పుడేమవుతుంది? యోబు గ్రంథం నుంచి చెప్తున్నారు కదా, నేను ఎవరికి ముఖస్థుతి చేయను, ఎవరికి నేను బిరుదులు పెట్టనని. దేవునికి స్తోత్రం. కానీ మరి ముఖస్థుతి చేసే వాళ్ళకి లోనైపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా లోనైపోతే మనం ఏం మర్చిపోతాం? ఆయన పిలిచాడు, ఆయన పిలుపు, ఆయనే 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 అనేది మర్చిపోతాం. అలా మర్చిపోతే పెద్దోళ్ళు అయినట్ట, పిల్లోళ్ళు అయిపోయినట్ట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మం జరుగునట్లు ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులుగా నియమించాడని ఉంది 4:13లో. అది అర్థం కానోళ్ళని ఏమన్నాడు 14లో? కావున మనము పసిపిల్లలమై ఉండి అన్నాడు కదా. వాక్యం చెప్పడంలో వీళ్ళు ఏమయ్యారంట? కొరింథీలో ఉన్నవారు ఏనా మీరు పరిపూర్ణులు చెప్పారు. పరిపూర్ణులు. వాళ్ళు ఏమయ్యారంట అంటే 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే 8వ వచనంలో మమ్మును విడిచిపెట్టి మీరు రాజులు అయిపోయారు అన్నాడు. మమ్మను విడిచిపెట్టి రాజులు అంటే అర్థం ఏంటి? క్రికెట్ టీంలో 11 మందిలో ఫస్ట్ ఎవరు ప్లేయరు ఇది వరకు? పౌలు గారే. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంక పౌలు అవసరం లేదులే, 11 మందిలో పౌలు అవసరం లేదన్నారంట. పౌలు ఏమన్నాడు? పోనీ ప్రభుకు స్తోత్రం, మేము లేకుండానే మీరు గెలిచేటట్టు అయిపోయారు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు అలా తయారయ్యారు. 11వ వచనం అక్కడే చెప్పాడు, చదవండి. 8వ వచనంలో మీరు అయితిరి. మేము ఎలా ఉన్నామంటే 9వ వచనం అందరికంటే కడపడికి వచ్చేసాను కదా. మీరు క్రికెట్ ఆడిన వాళ్ళు లేరు అనుకుంటే, ఇక్కడ క్రికెట్ ఆడిన వాళ్ళు ఉండుంటే మీరు వెళ్ళి టీం సెలెక్ట్ అయినప్పుడు నిలబడతారు కదా, అక్కడ వాడు ఏమంటాడంటే అరే ఈ నెట్టుకుంది వీడు వద్దురా అంటారు. 5 పేర్లు చెప్పాక ఇంకెవరో 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 అని చూస్తున్నప్పుడు మళ్ళీ అడుగుతారు ఈయన పెట్టుకుందామరా అంటే వీడు వద్దంటారు. 10 మంది అయిన తర్వాత ఆయన లాస్ట్ లైన్ ఎవరు, నేను నేను నన్ను కూడా ఆడించుకోండి అంటే నువ్వు వద్దంటున్నారు పౌల్ గారిని. అంటే ఈయన లేకుండానే విజయం సాధించేంత లెవెల్కి ఎదిగిపోయారు. ఇప్పుడు ఇంకా ఆయన అవసరం లేదంటున్నారు. అందుకనే పౌలు అంటున్నాడు, మమ్మును విడిచిపెట్టి అలాగే మీరు రాజులయ్యారు కాబట్టి నేను ఇంక యుద్ధానికి రాని మీరు వెళ్ళిపోండి అన్నాడంట. ప్రభు ఏమన్నాడు? మీ అంతటి మీరే ఐగుప్తులోంచి వచ్చాననుకుంటున్నారుగా, మీ అంతట మీరే ఇశ్రాయేలీలుగా ఏర్పడ్డారు, జనంగా ఏర్పడ్డాను అనుకుంటున్నారుగా, అలా పట్టుకో. మీ అంతటి మీరే సాధించాను అనుకుంటున్నారుగా, ఇక యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను రాను అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన యుద్ధానికి రాకపోతే ఏమైంది? రావాల్సిన అవసరం ఉందా ఇశ్రాయేల్ అన్న? రాత్రి మీరు మీటింగ్కి రాలేదేంటి? సరైన కారణం చెప్పండి. మౌనమేనా సమాధానం?
బండిలో పెట్రోల్ లేదు. అవునా? ప్రభుకి స్తోత్రం. ప్రభు మీకు సమృద్ధిగా ఇస్తాడు. యేసు ప్రభు నామములో చూసుకోండి. ఇక మీ పిండి అవదేక తొట్లో. ఓకే, రైట్. వినండి. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేనండి. ఇక్కడ నేనే అనే స్థాయి వరకు తీసుకొచ్చేసాడు కొరింథీయుల్ని. తప్పు ఎవరు చేశారు? పౌలు చేశాడు కదా. మీరు అదేగా చెప్తారు ఇప్పుడు. అసలు వాళ్ళకి ప్రయోజనకరమైన కొన్ని దాచి ఉంటే బాగుండేది బ్రదర్. పౌలు తప్పు చేసే అధ్యాయంలో 6వ వచనం, ఐశ్వర్యవంతులు అయిపోయారంట. ఉపదేశాలు ఐశ్వర్యవంతులు అయ్యారంటే అర్థం ఏంటి? పౌలు గారు చెప్పిన వాక్యాలు వచనాలని చెప్పేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు. హెబ్రీ 2:10-38 ఒకసారి తీయండి. హెబ్రీ 3:1 ఒకసారి తీయండి. ఎఫెసీ పత్రిక 2:7 ఒకసారి చదవండి. ఓ ప్రశాంత్ తీకయ్యా, ఓ శ్యామ ఏకయ్యా స్లైడ్లు. అలా చెప్తున్నారని చెప్తున్నాను. పౌలు గారు చెప్పే వచనాలన్నీ చెప్పేస్తున్నారు. ఇప్పుడు పృథ్వీ అన్న వచ్చి పౌలు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని? అలా కాదు పౌలు గారు, మరీ మీరు ఎంత తెంగరోడ్లాగా ఉన్నారు. అన్ని వాక్యాలు చెప్పకుండా పొడి పొడిగా 3 వచనాలతో ప్రసంగం చెప్పుంటే ఈ రోజు వాళ్ళకి ఆ వచనాలు వాళ్ళంతటి వాళ్ళకి దొరికేవి కాదు కదా. మీరేమో ఆ వచనాలన్నీ చూపించారు. ఈ రోజు వాళ్ళు హెబ్రీ 3:1 ఏముందో చెప్పేస్తున్నారు, గలతీ 1:6 ఏముందో చెప్పేస్తున్నారు, గలతీ 1:15 ఉన్న పిలుపు. ఈ 3 పిలుపులకి వ్యత్యాసం వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు అర్థమైపోయి ఫైనల్ గా మిమ్మల్ని ఏమంటున్నారు? వాడు లేకపోయినా మనం గెలుస్తాం రా. అసలు నిజంగా పౌలు అపోస్తుడేనా అనే స్థాయికి వచ్చారు. తెంగరోడు మీరు అంటున్న పౌలుతో చెప్తున్నారు అనమాట. ఇప్పుడు పౌలు ఏమంటాడు? ఆహా, గొర్రె పిల్లని అమ్మినట్టు నా పిలుపుని అమ్మేస్తారా? అధిక వేళ చెప్పకుండానే నా పిలుపుని అమ్మేస్తారా అని పౌలు అంటున్నాడు. అమ్మటం సాధ్యమా? సో ఎంతకాలం వచ్చినా పిలుపే, డబ్బు డబ్బే. డబ్బు ఎప్పుడు పిలుపు స్థానాన్ని ఆక్రమించడం. బోధకుడే, సేవకుడే. కాబట్టి ఇక్కడ సేవకులైన మీరందరూ ధన్యులు. బోధకులు ఎప్పుడు సేవకులుగా పిలువబడాలని అనుకోకండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా త్వరలో సేవకు పిలుస్తాడు. యోగ్యత ఉంటే పిలుస్తాడు. అలాగే సేవకులుగా ఉన్నవారు మీ పైన ఉన్నవారి కంటే మీరు ఎక్కువ అని ఎప్పుడు అనుకోకండి. ప్రభు ఆ స్థాయికి మిమ్మల్ని తప్పకుండా హెచ్చిస్తాడు. కానీ ఆ వచనాలన్నీ నేను చెప్తున్నాను కదా అని మీరు అనుకోవద్దు. ఆ వచనాలు నువ్వు చెప్తున్నావు కానీ ఆ పిలుపే. ఆ పిలుపుకున్న ప్రత్యేకత ఉంటుంది అంతే. ప్రభుకి స్తోత్రం. ఈ ఉదయకాలం ఈ తలంపులను బట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మీకు ఒకటి చెప్పమంటారా? ఈ 44వ కీర్తనలో ఆయన వస్తే దినమెల్లా అతిశయం 8వ వచనం, ఆయన మనతో రాకపోతే 22వ వచనం, దినమెల్లా వదకు సిద్ధమైన గొర్రెలా ఉంటాం. చాలా తేడా ఉంది. ఆయన అవసరం లేదు. ఇప్పుడు యుద్ధానికి మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోతే దినమెల్లా వధించబడిన అనుభవం, వదకు సిద్ధమైన గొర్రెలుగా ఎంచబడతాం. అదే ఆయన మనతో వచ్చాడు అనుకోండి, దినమెల్లా అతిశయం. వస్తాడా రాడంటే నేను ఇలా చెప్తాను. నీ మాటలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అర్థమైంది? నీ మాటలు ఎలా ఉండకూడదు? మా అంతటి మేమే వచ్చాం, మేమేదో చేశాం, మాదే అని నువ్వు అనకుండా ఆయన పిలిచాడు అనేటట్టు నీ మాట ఉంటే ఆయన వస్తాడు. ఆయన రాకపోతే మీరు వెళ్ళిన ప్రయోజనం ఉండదు. సో ఈ మాట మనం చదువుదాం. ఆయన రాకపోతే మనం వెళ్తే ఏం జరిగిద్ది? వచనం 7, మమ్మను ద్వేషించి వారు సిగ్గుపడరు. అర్థమైందా? ఆయన మాతో రాకపోతే 9వ వచనం, ఆయన మనల్ని విడనాడితే మనకు అవమానమే. అంతే కదా. ఆయన మనతో రాకపోతే మనం ఓడిపోతాం. ఆయన మనతో రాకపోతే సిగ్గే. ప్లీజ్ అర్థం చేసుకోండి. నల్లజర్ల వాక్యం చెప్పేస్తున్నానని బిల్డప్ కొట్టకండి. ఆయన మీతో రాకపోతే నల్లజర్ల వర్తమానం ఎవ్వరికి ప్రయోజనం ఉండదు. మీరు ఎక్కడికో వెళ్ళి ప్రసంగాలు చేసేస్తున్నానని అనుకోకండి. ఆయన మీతో రాకపోతే, ఆయన మీతో రావాలా వద్దనేది మీ మాటల మీద ఆధారపడి ఉంటది. మీరు ఎలా మాట్లాడి ఉంటారు ఆరంభంలో? అప్పటికి వాక్యాలు ఏమీ తెలియదు, వచనాలు తెలియదు, వచనాలు గుర్తుండేవి కాదు. ఇక విని 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 ఆ వాక్యం ఏంటో, ఆ సందర్భం ఏంటో, ఆ వచనం ఏంటో అర్థమైపోయి ఇప్పుడు ఆయన మనతో రాకపోయినా పర్లేదు అనే గర్వం మీలోకి వచ్చేస్తే అప్పుడు ఆయన మీతో రాడు. అప్పుడు మనతో ఆయన రాకపోతే దినమెల్లా మనకు అతిశయం కాదు, ఆయన మనల్ని విడనాడితే మనకు అవమానమే. ఆయన మనల్ని విడనాడితే మనకు ఖచ్చితంగా సిగ్గే కలుగుతుంది అన్నమాట. అదే మాట చదువుకొని మనం ముగించుకుందాం. సంఖ్యాకాండం
14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 42 చదవండి. అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతం చేయబడుదురు. మీరు సాగిపోకుడి. సో ఈ వచనంలో ఏముంది? ఆయన మీ మధ్య లేడు గనుక మీరు సాగిపోవద్దు అని ఉంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మధ్య లేడు అనేది అర్థమైపోద్దా? అర్థమవుదా? నడిపింపు రావట్లేదు, అప్పుడున్నంత ప్రభావం లేదు అనేది మీకు అర్థమవుద్దా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, క్వశ్చన్ అడుగుతున్నాను. ఈజీగా అర్థమైపోతుంది. ఖచ్చితంగా అర్థమవుద్ది అన్న. అర్థమైనప్పుడు చేసే తప్పేంటి చెప్పండి? ఆయన నడిపింపు లేదు, ఆయన మనతో రాలేదు, అంత ప్రభావం ఏమి లేదు, ప్రజలకు కూడా అంత ఇంట్రెస్ట్ గా లేదు వినటం అనేది అర్థమైనప్పుడు మనం చేసే తప్పేంటి? అయినా సాగిపోతా ఉంటాం. అయినా సాగితాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీ మధ్యలో దేవుడు లేడు అని చెప్పిన తర్వాత ఫిలిస్తీన్లు జడిసిపోయేటంత కేకలేశారంట. ఎందుకు? ఉన్నాడు అనే భ్రమ పుట్టించడానికి. మనం ఎగురుతున్న ప్రజలకు అర్థమైపోద్ది ఈరోజు. ఎందుకంటే ఎగరటం ద్వారా మమ్మల్ని నమ్మేస్తావు నువ్వు అని నేను అడుగుతాను ప్రభువుని. ఒకళ్ళు ఎగరటం కేకలేయటం ద్వారా మీరు నన్ను నమ్మేస్తారా? మీరు కూడా అడగండి, నడిపింపు కలిగిన సేవకులందరూ ఇక్కడ మీరందరూ అడగండి. ఎవరో కేకలు వేయటం ద్వారా, ఎవరో ఎగరటం ద్వారా నువ్వు మమ్మల్ని అమ్మేస్తావా? గొర్రె నమ్మినట్టు, అధిక వేళ చెప్పకుండా అమ్మినట్టు, ఒకడు కేకలేస్తే కూడా అది గొప్ప ప్రసంగం అని అందరూ అనుకునేటట్టు కేకలకు మమ్మల్ని నువ్వు అమ్మేస్తావని మీరు అడగండి. కేకలు వేరు. రాత్రి మనం విన్నాం కదా, 3 విషయాలు విన్నాం. గొల్లుకు ఆమె లేవలేదు, కేకలకు ఫిలిస్తీన్లు ఓడిపోలేదు, అరుపులకు గొల్లియాతు పడలేదు. గొల్లులో ఏమి లేదు, కేకల్లో ఏమి లేదు, అరుపులో ఏమి లేదు, చిన్నదానా లెమ్ము అనే పిలుపులోనే ఉంది. మరి ఇప్పుడు ఇంత కేకలేసి హడావిడి చేసేస్తారు. ఇప్పుడు రాత్రి మేము ఇంటికి వచ్చిన తర్వాత దీపు నేను కూర్చొని ఒక వాక్యం వస్తుందని ఏదో వింటుంటుంటే అతను కేకలు ఎలా వేస్తున్నారంటే, ఆ కేకలకి వెనకాల మళ్ళీ మ్యూజిక్, దాని వెనకాల మళ్ళీ వెనకాల డ్రమ్స్ ప్లే చేస్తున్నారు. ప్రజలందరూ ఇక వాక్యం వినేవాళ్ళు లేచి ఇక గొంతులు వేసేస్తున్నారు అనమాట. ఇంతకీ అతను ఏం మాట చెప్తానండి. అతను ఏ మాట చెప్తున్నాడంటే, ఒక సాధారణమైన మాట చెప్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, దేవునికి సమస్త ఈ చిన్న మాటే 3-4 సార్లు చెప్తున్నాడు. టెంపో పెంచుతున్నారు, రిథమ్ ప్యాడ్స్ ఇంకా గట్టిగా కొడుతున్నారు, కీబోర్డ్ ఇంకా గట్టిగా కొడుతున్నాడు, ఎగిరిపోతున్నారు అంతే జనాలు. ఇప్పుడు చెప్పండి, మీరేం అడగాలంటే, ఆ రిథమ్ ప్యాడ్కి నన్ను నమ్మేస్తావా? ఆ టెంపోకి నన్ను నమ్మేస్తావా? ఆ కేకలకి నన్ను నమ్మేస్తావా? మీరు అడగాలి ఇప్పుడు. ఎందుకు? అవి నా దగ్గర లేవు, కానీ ఉన్న వాళ్ళని ప్రజలు వాక్యం అని నమ్ముతున్నారు. నేను చెప్పే మాటలో శక్తి ఉందా, ఆ కేకల్లో శక్తి ఉందా అని మీరు ప్రభువుని అడగాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు గారడీ సీమన్ లాగా వాటితో మనల్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే రీప్లేస్ చేయాలనుకుంటున్నారు. మీరు రీప్లేస్ చేయబడే చిన్నవారు కాదు యేసు ప్రభు నామములో. మీరు రీప్లేస్ చేయబడే వ్యక్తులు కాదు. ఎందుకంటే రీప్లేస్మెంట్ అనేది చేయబట్టడానికి పిలుపు అనేది చిన్నదేమి కాదు. ప్రభువు పంపిన వానికి కొలత లేకుండా ఆత్మనిచ్చిన కనుక అతడు దేవుని మాటలే పలుకుతాడు. ప్రభువు పంపనోడు వెళ్ళినా కూడా అతనికి దేవుడు మాటలు ఇవ్వడు. మాటలు లేకపోయినా కవరింగ్ చేసేస్తున్నారు చాలా మంది. మధ్య మధ్యలో అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ చేతులు ఎత్తండి, అందరూ స్తోత్రం చెప్పండి అని కావాలని చెప్పిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో రెస్పాన్స్ లేదు. ప్రజలు ఎలా చూస్తున్నారంటే, ఏంట్రా ఈ మెసేజ్ చెప్పిందే చెప్పి తలకే తినేస్తున్నాడు, ఈయన కొత్త తలంపులు ఎందుకు రావట్లేదు, లేదా ఈయన చెప్తున్నప్పుడు మనలో ఎందుకు పరిశుద్ధాత్ముడు కూడా కదిలించబడి జీవజాలాలు కదలట్లేదని ప్రజలు చూస్తున్నారు. ఈ ప్రజలు తిట్టేస్తున్నారు అంతే. మీరు ఎప్పుడు ఇంతే, సరిగ్గా వాక్యం వినరు, నిద్రపోతా కూర్చుంటారు. ఒకసారి అందరు 2 చేతులు స్తోత్రం చెప్పండి అని అస్తమాటు ప్రజలు కదుపుతున్నారు అన్నమాట. మీరు చెప్పండి, నడిపింపు గల వాళ్ళకి ఆ బాధ ఉంటుందా? ఉండదన్న. పంపబడిన వాళ్ళకి ఆ బాధ ఉంటుందా? ఉండదు. నడిపింపు కలిగిన వాళ్ళకి ఆ బాధ ఉంటుందా? ఉండదు. ప్రభు మీకు కూడా ఈ వాక్యం అర్థమగునట్లు చేయనుగా. ప్రభు వద్దన్న తర్వాత సాగిపోవద్దు. ఆయన మీతో రావాలంటే మీరు కొంచెం యథార్థతలోకి రండి, యోగ్యంగా మాట్లాడండి. ఆరంభంలో ఏం చెప్పాం? నీవు లేకుండా
మాతో రాకుండా ఒక అడుగైనా నే వేయలేను అని చెప్పాం. నువ్వు రాకుండా, నువ్వు లేకుండా ఒక అడుగైనా నేను వేయలేనని చెప్పాం. ఇప్పుడు ఏమంటాం? ఆయన రాకపోయినా పర్లేదు, మనం వెళ్తే గెలుస్తామంటాం. మీరు వెళితే మీరు గెలవరు, మీకు అవమానం. అసలు దెయ్యం ఏమనిందండి? నేను పౌలుని ఎరుగుదును, యేసుని ఎరుగుదును అంది. ఎందుకంటే యేసు ప్రభు అపోస్తుడే, పౌలు కూడా అపోస్తుడే. అవునా కదా? యేసు ప్రభు అపోస్తుడే కదా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు. పౌలు ఎవరు? పంపబడిన వాడు. ఇప్పుడు దెయ్యం ఏమంటుంది? పిలుపు కలిగిన వాళ్ళని ఎరుగుతుంది కానీ మీరు పిలుపు లేని వాళ్ళు పిలుపు ఉన్న వాళ్ళకి ఎందుకు యాక్ట్ చేస్తున్నారు అంటుంది దెయ్యం. అంటమే కదా, వాళ్ళ బట్టలన్నీ నిప్పేసిందంట. వాళ్ళకి సిగ్గుతో వెనక్కి తిరిగి వచ్చారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తే మీకు సిగ్గే తగిలిద్ది. ఎందుకంటే శత్రువుకు కూడా తెలుసు మీకు పిలుపు లేదు కానీ పిలుపు ఉన్న వాళ్ళకి యాక్ట్ చేస్తున్నారు. అంటే దెయ్యానికి కూడా పిలుపు అని ఎందుకు అర్థమవుతుంది చెప్పండి మీరు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దెయ్యానికి పిలుపు, అభిషేకం, ప్రవక్త, అపోస్తుడు అనేవి ఎందుకు అర్థమవుతుంది దెయ్యానికి? నేను జాన్ పాల్. దెయ్యానికి పిలుపు, అభిషేకం అనే పదాలు ఎందుకు అర్థమవుతున్నాయి అని అడుగుతున్నాను. ఈ దేవుని గ్రహించి భయపడుతున్నాయి, మనం భయపడట్లేదు అనుకుంటున్నాను. రైట్, వెరీ గుడ్. ఇంకా ఇంకో మాట చెప్పండి. వాడు ఒకప్పుడు అభిషేకించబడిన కెరూబు అని చెప్పాడు. రైట్, అది ఆన్సర్. ఒకప్పుడు వాడు కూడా అభిషేకం గల కెరూబు అండి. ఒకప్పుడు వాడు కూడా పిలువబడిన వాడు. ఒకప్పుడు వాడు కూడా ప్రత్యేకించబడిన వాడు. అందుకని ఇప్పుడు మిఖాయేలు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? మోషే గురించి తర్కిస్తున్నాడు. మోషే ఎవరు? నిర్గమకాండం 3వ అధ్యాయంలో పిలువబడిన వాడు. లేవి వంశస్థుడే గాని పిలువబడిన వాడు. అందుకని కోరహు కూడా ఎవరు? లేవి వంశస్థుడే గాని మోషేలాగా పిలువబడలేదు. ఇప్పుడు ఆ రోజు కోరహు ప్రేరేపించాడు. ఈ రోజు కోరహు చనిపోయిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత కూడా మిఖాయేలు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? మిఖాయేలు, నాకు డౌట్ ఉంది అంటున్నాడు. మిఖాయేలుతో ఎందుకు అంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఇదివరకు వీళ్ళందరూ ఒకే ఆఫీస్ లో పనిచేశారు. మైకెల్, గబ్రియేల్ అండ్ లూసిఫర్ ఆల్ ఆర్ కోవర్కర్స్. ఒకప్పుడు జత పని వారు. మిఖాయేలు దగ్గరికి వచ్చి చాలా ధైర్యంగా, ఒరే మిఖాయేలు, మోషే పిలువబడ్డారా అని అడుగుతున్నాడు. మిఖాయేలు అన్నాడు, నోరు మూసుకొని పొమ్మన్నాడు. ఎందుకంటే నీ ఉద్యోగం పోయింది, నాది కూడా పోగొడతావు ఎట్రా నువ్వు అన్నాడు. మిఖాయేలు వెనకాల ఇంకా సైన్యం ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చించారు. వాళ్ళు అన్నారు, మైకేల్ ఏది చెప్తే అదే, మేము కూడా అది చెప్తున్నాం. మోషే గురించి మా దగ్గర చర్చించొద్దాం, మోషే పిలువబడ్డాడు అని చెప్పారు. అట్టి వివేకం మీకును ప్రభు దయచేయను గాక. ఈ తలంపులు ఇవి ప్రభు మన వినికిడిలో దీవించును గాక. మీరు యోగ్యంగా మాట్లాడకపోతే ప్రభు మీతో రాడు. ప్రభు మీతో రాకపోతే మీరు వెళ్ళిన ఏ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకోలేరు. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమె కీర్తన గ్రంథం 44వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుని ద్వారా ప్రస్తుతం వస్తున్నటువంటి సిరీస్ లో భాగంగా పిలుపు యొక్క ప్రాముఖ్యతను గురించి మరొకసారి దేవుడు తన దాసుని ద్వారా మరొకసారి మనతో మాట్లాడారు. గడిచిన రాత్రి కూడా నల్లజర్ల కూడా పిలుపు యొక్క ప్రాముఖ్యతను గురించి గడిచిన రాత్రి కూడా మాట్లాడి, ఈ యొక్క ఉదయకాలం మంది కూడా ప్రభు తన దాసుని ద్వారా పిలువబడిన వారు, ఆ తర్వాత పిలుపు తర్వాత వారు ఏ విధంగా అయితే మేము ప్రభు కృప చేత లేదా కటాక్షం చేత పిలువబడినటువంటి మనము, ఆ తర్వాత మనం ఎలా ప్రవర్తించకూడదు, అలాగే పిలుపు కలిగిన వారి పట్ల మనం ఎలా ప్రవర్తించకూడదు, ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడిన విధానానికే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులు కుడిపక్షం అందరూ తెలియజేస్తున్నా. ఈరోజు సాయంత్రం పెంటపాడు అలా భీమవరంలో జరిగే పరిచయం కొరకు, అక్టోబర్లో ఆదిలాబాద్లో జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. శనివారం జరిగే ప్రార్థన కూడిక కొరకు, ప్రత్యేక కూడిక కొరకు ప్రార్థన చేయండి. సమయంలో ప్రియులు ఆదిలాబాద్ నుంచి మన పరిచయంలో మరి ఆదిలాబాద్ నాయకుడి గురించి నడిపిస్తున్న ప్రియులు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడిక ముగింపు చేసుకుందాం. ఎప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులకు కూడా కూడిక పక్షం వందనాలు తెలియజేస్తున్నాను. ప్రశాంత్ గారు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తారు. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మిమ్మల్ని ప్రేమించి ఒక వర్తమానం ద్వారా దర్శించినందుకే మీకు స్తోత్రాలు. ముఖ్యంగా మీ పిలుపుని బట్టి స్తోత్రాలు నాయన. విశ్వాస పిలుపు వేరు, సేవకుని పిలుపు వేరు నాయన అనే విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ నాయన వాక్యాన్ని నేను మా ఇద్దరు తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తల్లి గర్భం పడినది మొదలుకొని నాయన సేవకుని ప్రత్యేకపరిచారు, మీ కుమారుని బయలుపరచడానికి. అలాగే కృపచేతన విశ్వాసం పిలిచారు ఆయన. మరి ఈ పిలుపులో తేడాను
మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీకు వందనాలు. ఇదిగో ప్రభు, నేను పితరులు వివరించినట్టుగా నేను అది వివరించిన సంగతులు కుమారులకు అర్థమైంది. నేను వారు బయటకు వచ్చింది కృపను బట్టి, వివాహమును బట్టి. నేను మరి ప్రభు, వారు బయటకు వచ్చింది మీ ద్వారానే, మీ నామాన్ని బట్టి వచ్చారు. మేము కూడా తండ్రి పిలువబడింది నాయన కేవలము మీ కృపను బట్టి. మేము ఇది గొప్పవారమని మా యొక్క కుటుంబీకుల్లో లేకపోతే మా యొక్క స్వజనుల్లో మేము గొప్పవారమని కాదు, కానీ మీ పిలుపుని బట్టి పిలువబడ్డామని. ఇది సెకండ్ వర్షన్ అని నాయన, ఇది అభిషేకము మాట కిందకి వస్తుందని నాయన మరి మీరు మాతో చెప్తున్నారు. మీకు వందనాలు. శరీరం అందున్న వారు కాదన్నట్టుగా అనే వివరంలోకి మా ప్రభు మరి మేము వస్తున్నామని, మీరేమో పిలిచారని, సంఘంగా పిలిచారని మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన పౌలు గారిని కూడా మీరు పిలిచారు, అపోస్తులుగా ఉంచారు ప్రభు. నేను అక్కడున్న వారు ఆయన ఉపదేశకుడు సేవకునికి తేడా తెలియకుండా ప్రభు ఉప్పొంగుచున్న వారు ఉన్నారు ప్రభు. ఆ పిలుపు నమ్మివేస్తున్నట్టుగా ఉన్నారు. కానీ నాయన గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది. జీతం ఇవ్వకపోయినా కానీ గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడిందని పౌలు గారు అంటున్నారు ప్రభు. మరి సేవకుని గౌరవించడం కూడా వారికి ఇచ్చే జీతమేనని నాయన మీతో మాట్లాడుతున్నారు ప్రభు. మరి పిలుపు ఉన్న వారు చేసే విధంగా పిలుపు లేని వారు చేస్తే వారు అలాగూ చేయజూచి మునిగిపోయారు అన్నట్టుగా ప్రభు జరుగుతూ ఉంటుందని ఆయన మరి గారడి సీమోను వలె ఆయన అభిషేకాన్ని వెల ఇచ్చి కొనేవారిలా ఉంటామని మీరు హెచ్చరించారు ప్రభు. స్తోత్రాలు నాయన. ఎవరు పిలుపు ఉన్నారో ప్రభు, పిలుపు గల వారు ముందుకెళ్తే పరిచర్య ఫలిస్తుంది, పట్టణాలు మీరు సాధనం చేసుకుంటారు. మా పిలుపు లేకుండా సాగిపోతే సాగిపోలేము, అది వర్జిల్లదని కూడా మీరు మాకు హెచ్చరించి మాట్లాడుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. మరి మీరు పిలుపు లేకుండా ముందుకెళ్తే యుద్ధానికి మీరు రారు అనే విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేశారు. మీరు మీ సన్నిధి మాకు తోడగలేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాం ప్రభువా. మీరు పంపిస్తేనే మేము వెళ్ళాలి, మీరు వాక్యం ఇస్తేనే మేము పంచుకోవాలి ప్రభు. అలా మూర్ఖించి ముందుకెళ్తే మా ప్రభు మేము నష్టపోతామని కూడా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఆయన పిలుపు లేకపోయినప్పటికీ నాయన కేకలు, అరుపులు, గొల్లు చేయడం, నాయన ఇతరులు జడిసిపోయేంతగా కేకలు వేయొద్దని మా ప్రభు. మరి ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని బట్టి యథార్థంగా మాట్లాడితే ఖచ్చితంగా మీరు పిలుస్తారు, మీరు వాడుకుంటారు, మీరు హెచ్చిస్తారని నాయన ప్రభు. మరి దయ్యాన్ని కూడా తెలిసిపోయింది ప్రభు. నాయన నేను యేసుని ఎరుగుదును, పౌలను ఎరుగుదును నాయన, వారి అపోస్తులని వాడికి తెలిసిపోయింది మా ప్రభు. ఈరోజు జనాలు గుర్తుపడతారు స్వరం లేదని, జనాలు గుర్తుపడతారు చెప్పిందే చెప్తున్నారని. వద్దు ప్రభు, అలా వద్దు ప్రభు. అతన్ని మీరు పంపిన వానికి కొలతలేని ఆత్మనిస్తారు కాబట్టి, అతను మీ మాటలు పలుకుతారు కాబట్టి ప్రభు. మా ప్రభు మరి పిలుపును కలిగి, దర్శనం కలిగి మాకు పరిచయం చేసి కృప అనుగ్రహించండి, కృప చూపించండి. అప్పగించిన సంగతులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో విశ్వసిస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా ఈ మంచి పదార్థాన్ని కాపాడమని కోరుతా ఉన్నాం ప్రభు. చేరవచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు స్తోత్రములు, కొడుకు నడిపించిన వారిని బట్టి, అలాగే దేవుని సేవకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు ఇచ్చిన ఆత్మ సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సాయంత్రకాలం జరగబోయే పెట్టపాడు పరిచయలో, భీమవరం పరిచయలో మీరే మా ప్రభు మాతో మాట్లాడి ఇంకా మా ప్రభు అభిషేకం మాటలు మీరు పంచుకోమని మనం బలపరచుదురు కాక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నిలబడిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేస్తుంది. అయ్యా అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. ప్రభు అందరికీ దీవించి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.